ఫ్లెక్సీలు అంతసేపు అది కాదు కానీ యాప్ సంగతి కూడా చెప్పండి ఆ తర్వాత సింపుల్ గా. యాప్ సంగతి సార్, యాప్ సంగతి ఏముంది సార్, ఇప్పుడు ఎవరైనా యాప్లు పెట్టుకోవచ్చు. టీడీపీకి యాప్ ఉన్నాయి, మాకు యాప్లు ఉన్నాయి. ఆ యాప్ల్లో కమ్యూనికేషన్ వరకు వాడడం వరకు అయితే ఓకే. బట్ ఇక్కడ అబ్జెక్షనబుల్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మన డేటాని డిలీట్ చేసేస్తున్నారు, మన డేటాని మనం సేవ్ చేసుకోలేకపోతున్నాము. ఫేస్బుక్ చెప్పలేని ఉండండి చేస్తారు కదా. నా ఫేస్బుక్ కూడా 70,000 ఉండేది. నా ఫేస్బుక్ పేజ్ నా ఫేస్బుక్ పేజ్ ఎత్తేసారు. ఫేస్బుక్ పేజ్ ఎత్తేసారు. చెప్తా మీ ఫేస్బుక్ పేజ్ ఎగిరిపోవటం కాదు, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ నే హోల్డ్ చేశారు. ఎందుకు చేశారంటే చెప్తాను వినండి గురువు గారు, వినండి చెప్తాను. మెటా గాని ఫేస్బుక్ గాని యూట్యూబ్ గాని పార్టీలకి ఫేవర్ గా పనిచేస్తారు. దానికి కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. ఆ అల్గారిథమ్స్ అనేవి కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని మీట్ ఒక్క నిమిషం సార్, కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వకపోతే ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తే, లేకపోతే అసభ్యకరమైన పోస్టులు ఏమన్నా పెడితే, లేకపోతే అభ్యంతరకరమైన పోస్టులు ఏమన్నా పెడితే, చైల్డ్ పోర్నోగ్రఫీ గానీ, చైల్డ్ అబ్యూస్ గానీ, లేకపోతే ఒకళ్ళని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పెడితే ఎవరన్నా దాన్ని ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. మాట్లాడిన దానికి నా ఫేస్బుక్ పేజే దాన్ని తక్కేస్తారా చెప్పనిస్తారా అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఏం సంబంధం? వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఫేస్బుక్ సంబంధం ఉన్నాయి ఫేస్బుక్ కి. ఆ రకంగా ఎక్కడైనా మీరు తప్పిదం చేస్తే అప్పుడు మీరు బ్లాక్ చేస్తారు. కానీ మరి నా ఫేస్బుక్ పేజ్ కనపడలేదండి, మా ఇంట్లో కుక్క పిల్ల కనపడలేదండి, నా కారు ఎవరో తీసుకెళ్ళి, ఏం మాటలు సార్ ఇవన్నీ? నాకు అర్థం కాదు. కారు పోయిందంటే ప్రభుత్వం నా ఫేస్బుక్ అకౌంట్ 2 సార్లు బ్లాక్ అయింది. అది బ్లాక్ కాదండి, బ్లాక్ కాదు. ఏదో తప్పు చేసిన దాంట్లో దీని పెట్టు తెలుగుదేశం ఫేస్బుక్ లో ఉన్నటువంటి దానికన్నా నిజంగా వైసీపీ ఫేస్బుక్ ఎత్తేసారు, తెలుగుదేశం అంటున్నాం, లేదా జనసేన ఎత్తేసారు అనుకుందాం. అదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. తెలుగుదేశం ఫేస్బుక్ ఎత్తేయడానికి ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అప్పుడు ఈ మధ్య కాలంలో నిన్న విశాఖపట్నం పోతే జగన్ గారు ఏమన్నాడు సార్? ఏదో గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అంట. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్, దే ఓన్లీ నీడ్ ఆర్డర్స్ అని. బిజినెస్ మ్యాన్ లో ఒక డైలాగ్ ఉంటుందండి. మహేష్ బాబు మాఫియా డాన్ గా, సూర్యాబాయిగా ఆయన మాట్లాడే డైలాగులు మీరు ప్లేకాలు పెట్టుకొని చూపించడం ఏంటంటే అది? అంటే మీ జగన్మోహన్ ఒక మాఫియా డానా? ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో ఈ మాదిరిగా గర్ల్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అది ఏంటి సార్ అంటే 19 మేము నేరుగా తుపాకులతో సవాల్ చెప్తామని అది ఎవరిని సవాల్ చెప్తారు సార్ అధికార పార్టీ నాయకుల మీద మీకు అదే లోకేష్ అర్థం కాదు. నేను ఒకటి చెప్తాను నన్ను ఆయన జగన్మోహన్ రెడ్డి రాకముందు రాజకీయాలు చూసారైనా సార్ ఒకసారి చెప్తాను. ఇంత అన్యాయమైన పరిస్థితి నన్ను మాట్లాడండి సార్ నాకు ఒక నిమిషం సార్ టైం సార్ ఒక్క నిమిషం ఇప్పుడు కిరణ్ గారు ఒక నిమిషం ఆయన చెప్పేసే తర్వాత మీరు చెప్పండి అర్థం చెప్పండి. ఇప్పుడు అది బాధ నేను మర్చిపోదు ఏం మర్చిపోదు. లేదు వర్మ గారు నేను కేఎస్ ప్రసాద్ గారు కాఫీ తాగి వస్తాయి లోపు మీరు మాట్లాడారు. సరే అయిపోయిందా? అయిపోయింది, కంటిన్యూ చేయండి. ఇప్పుడు లోకేష్ గారు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పాడు, ఎవరైతే నాకన్నా ఎక్కువ కేసులు పెట్టుకుని వస్తారో వాళ్ళు నాయకులుగా గుర్తిస్తాను, వాళ్ళకి నేను పదవులు ఇస్తాను అన్నటువంటి విషయం మీకు అందరికీ గుర్తున్నది. ఒకటి. రెండోది, అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ యొక్క ఫ్యాక్షన్ లో తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి మధ్య జరిగిన ఫ్యాక్షన్ లో చచ్చిపోతారో వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చారు. అంటే ఏంటి, ఫ్యాక్షన్ లో మీరు కొట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఒక 50 మందిని చంపండి, మీరు చచ్చిపోతే మీ కుటుంబానికి నేను ఉద్యోగం ఇస్తా. దీనికన్నా నీచమైనటువంటి ప్రక్రియ ఈ రాజకీయాల్లో ఏమైనా ఉందా? మీరు చెప్పండి. దీనికి జగన్మోహన్ చేసిన కామెంట్స్ ఏమైనా సరే సంబంధం ఉందా? మీరు చెప్పండి. ఎవరు హింసను ప్రోత్సహిస్తున్నారు, ఎవరు హింసను ప్రేరేపిస్తున్నారు, ఏ విధంగా జరుగుతా ఉంది? ఇప్పుడు మీరు చూసారంటే ఈ 2 ఏళ్ల కాలంలో 7 లాకప్ డెత్లు జరిగాయి. సాయి కృష్ణ కాంచి, కాంతి కుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి, ఏడుకొండలు, రియాద్ అనేటువంటి 7 మంది లాకప్ డెత్లోనే వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. వీటన్నిటి కోసం అని చెప్పని మీరు ఒకరు చెప్తున్నారు సార్. సూసైడ్ చేసుకుంటే దాన్ని లాకప్ డెత్ అంటారా? సార్ ప్రసాద్ గారు సార్ మధ్య లాకప్ డెత్లే ప్రసాద్ గారు ఒకటి సార్. సూసైడ్ లాకప్ డెత్ 2 సార్. సాయి కృష్ణ గంగమ్మ లాకప్ డెత్, తిరుపతమ్మ సూసైడ్, బయటకు వచ్చా, ఏడుకొండలు లాకప్ డెత్. బయటికి రాకపోవడం కూడా మీదే తప్పు. బయటకు వచ్చా కాంతి కుమార్ లాకప్ డెత్, సాయి కృష్ణ సూసైడ్, లాకప్ డెత్ తీసుకెళ్ళి ఇప్పుడు సార్ ఒకటి అడిగారు, అడిగారు ఏమడిగారు, సాయి కృష్ణని లాకప్ చేసి చంపారు కాబట్టి మీరు సిట్ చేశారు కదా, మిగతా వారికి ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఈ దీని చుట్టూ 3 మటర్లు బయటకు వచ్చే లేదా? దేని చుట్టూ? సాయి కృష్ణ చుట్టూ. ఏం నాకు చెప్పాలి తెలియదు. ఇప్పుడు ఒక సామాజిక వర్గం సంబంధించిన అధ్యక్షుడు కొడుకు నాగరాజు టార్చర్లు భరించలేక చనిపోయాను, కాంతి కుమార్ మరణమంగళం ఉండండి. అది విజయ్ ఒక నిమిషం అండి. ఇప్పుడు ఆ సూసైడ్ అన్నది నిజమే, కానీ అతను ఇచ్చిన మరణ వాంగ్మూలం చూడండి, ఇది సిట్ ఇంటర్లింక్డ్. ఇంకోటి జంగారెడ్డిగూడెంలో ఇదే కాన్సెప్ట్ లో చనిపోయినాడు. నేను చెప్తుంది అదే, లాకప్ డెత్ ఇంటర్లింక్ అయిన సూసైడ్స్ ఇది. నేను ఆ శాంతి కుమార్ నాగరాజ్ ఇష్యూ ఏం చేశారు సార్? జంగారెడ్డిగూడెంలో ఏమైంది సార్? నాకు తెలియదు సార్, దయచేసి మీరు చూడకుండా ఇప్పుడు లాకప్ డెత్ చుట్టూ జరుగుతున్న 3 కాన్సిక్వెన్సెస్ ఈ జంగారెడ్డిగూడెం చెప్పండి సార్.
ఇది కూడా అలాగే రాసుకో చెప్తాను సార్ మీకు ఆన్సర్. ఆన్సర్ చెప్పుకోవడం కాదు, రంగారెడ్డిగూడెం కూడా ఇలా క్రాంతి కుమార్ టైప్ లోనే సూసైడల్ దీంతో అయింది. సో దీని వాళ్ళు చెప్పారా సార్ ఈ మాదిరిగానే వచ్చింది. సిఏ గారు డిఎస్పీ గారు ఇబ్బంది పెడితే సూసైడ్ సెల్ఫ్ వీడియో వచ్చేది అరే ఇప్పుడు నేను సెల్ఫ్ వీడియో చెప్పండి ఈ రోజు రాష్ట్రంలో అద్భుతమైన టీవీ ఈ రోజు ఛానల్ ఇది. సార్ కొన్ని లక్షల మంది చూస్తున్నారు. జరిగింది కర్నూలు జరిగిందంటే ఇదో దర్యా షేక్ దర్యా చూపిస్తాను చూడు. అయ్యే మాట్లాడి చెప్పండి. మైక్ దగ్గర పెట్టు, సౌండ్ పెట్టు. మిమ్మల్ని ఇరికేస్తాం, తమాషా చేస్తున్నారు, మా సిఐ గారిని నిరికేసేస్తారు. హైకోర్టులో ఏమో ఇది మాకు వేస్తే మాకేం కాదన్నారు. గౌరవనీయులైన ఎస్పీ గారికి మేము PGRS లో ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేస్తే ఆయన కూడా మాకు న్యాయం చేయకుండా మళ్ళీ గురజాల డిఎస్పీ గారు పంపించారు. ఆ డిఎస్పీ గారు కూడా మా సిఐ గారు కలిసి మమ్మల్ని ఇబ్బంది కూడా చేశారు. మేము కేసు విత్డ్రా చేసుకుంటారు లేదంటే నేను చేసుకోలేదండి. ఆ తర్వాత మళ్ళీ సిఐ వెంకట్రావు గారి మీద నేను హైకోర్టు వారికి వెళ్ళాము. హైకోర్టు వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు, పోలీసు ఇన్వాల్వ్ కావద్దు, సివిల్ మ్యాటర్ కాబట్టి దీంట్లో కోర్టులో కేసు నడుస్తుంది, పిడుగుల కోర్టులో అది వాళ్ళు తెరుచుకుంటారు, మీరు ఎలాంటి ఇన్వాల్వ్ కావద్దని చెప్పారు. ఈ రకంగా సార్ ఇష్యూ ఎక్కడ సార్ ఇప్పుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తి సార్ వినండి చెప్పండి సార్, క్రాంతి కుమార్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నట్టు ఒక వీడియో పెట్టారా అంటున్నారు సార్. వాళ్ళ నాన్నగారు దాన్ని 21 రోజు తర్వాత చూశారు. 21 రోజు తర్వాత సార్ గారు దయచేసి వినాలి, 21 రోజు తర్వాత క్రాంతి కుమార్ అనే వ్యక్తి సూసైడ్ చేస్తున్నారని, సూసైడ్ కారణం పోలీసులు అని చెప్పి 21 రోజు తర్వాత అంటే సార్ వాళ్ళ ఫాదర్ ఆ మధ్యకాలంలో 4-5 మీటింగ్లు పెట్టుకున్నాడు, రకరకాల ధర్నాలు చేశాడు, 21 రోజు తర్వాత చూశాడంటే సార్ నేను అడుగుతున్నా సార్ నిజంగా వాళ్ళ ఫాదర్కే మా వాడు ఇంత మంచివాడా అనే పరిస్థితి వచ్చిందంటే ఏమన్నా సార్?